ప్రకృతి అందాల మధ్య పెన్నా నదికి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో నరసింహుడు కొలువుదీరిన ఆలయమే పెన్నా అహోబిలం. అతి పురాతనమైన ఈ ఆలయం అనంతపురం జిల్లాలోని ఉరవకొండకు దగ్గరగా ఉంటుంది. నరసింహస్వామి తన కుడి పాదాన్ని ఇక్కడ మోపితే ఎడమ పాదాన్ని ఈ కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రం పైన ఉంచాడని ప్రతీతి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వాసులు సైతం ఎక్కువగా దర్శించుకునే పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి మే 9 వరకు జరగనున్న నేపథ్యంలో స్పెషల్ స్టోరీ చూద్దాం. పెన్నా అహోబిలం అనంతపురం జిల్లా ఉరవకొండకు 12 కిలోమీటర్ల దూరంలో శ్రీ నరసింహస్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రం. ఇది ప్రాచీనమైనదిగా శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ స్వామివారి పాదం కింద ఒక బిలం ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన నీరు ఈ బిలం గుండా వెళ్లి పెన్నా నదిలో కలుస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలం అని పేరు వచ్చిందని కథనం. త్రేతాయుగంలో ఈ ప్రాంతం దట్టమైన అరణ్యంగా ఉండేది. ఋష్యశృంగ మహర్షి చిన్ననాటి నుంచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుడిగా ఈ కొండపై ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు ప్రసన్నమైన స్వామి సాక్షాత్కరించగా ఇక్కడే జ్వాల అహోబిల నరసింహస్వామిగా కొలువుండాలని మహర్షి ప్రార్థించగా స్వామి ఆ కోరిక తీర్చాడని పురాణ కథనం చెబుతుంది. ద్వాపర యుగంలో ఉద్దాలక మహర్షి ఆశ్రమం ఈ ప్రాంతంలో ఉండేది. ఆశ్రమం సమీపంలోని బిలంలో స్వామిని ధ్యానిస్తూ జీవించిన ఆయనకు స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి తన కుడిపాద ముద్రను బిలద్వారంలో ప్రతిష్ఠిస్తానని వరమిచ్చారని స్థల పురాణం చెబుతుంది. మరుసటి రోజు ఆ పాదముద్ర ప్రత్యక్షమవడంతో మహర్షి అక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించాడు. అప్పటి నుంచి భక్తులు ఆ పాదముద్రను స్వామి సాక్షాత్ రూపంగా భావించి ఆరాధిస్తున్నారు. కాలక్రమంలో ఈ క్షేత్రం గొప్ప పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. 14వ శతాబ్దంలో పెన్నా అహోబిలం అత్యంత వైభవంతో వెలుగొందగా విజయనగర రాజు సదాశివరాయలు ఆలయాన్ని పునరుద్ధరించి దీపధూప నైవేద్యాలు నిర్వహణకు సుమారు 2000 ఎకరాల భూమిని దానం చేశాడు. ఆలయంలోని శిలాశాసనాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. తరువాత క్రీస్తు శకం 1979లో పాదముద్ర పైభాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ క్షేత్ర మహిమ మరింత పెరిగిందని భక్తులు విశ్వసిస్తున్నారు. స్వామివారు ఉద్దాలక మహర్షికి దర్శనమిచ్చేట్లుగాను, ఆదిలక్ష్మి అయిన చెంచులక్ష్మిని స్వామివారి ఇక్కడ వివాహం చేసుకున్నట్లుగాను, శ్రీ ఉద్దాలక మహర్షి ప్రార్థన ప్రకారం స్వామివారి ఇక్కడ తపస్సు చేస్తున్న ఉద్దాలక మహర్షికి దర్శనమిచ్చి ఇప్పటికీ కూడా బిలంలో ఆయన పాదముద్రలు కలది. ఇక్కడ ఒక పాదముద్ర, అహోబిలంలో పాదముద్ర, ఇక్కడ కుడి పాదముద్ర, అహోబిలంలో ఎడమ పాదముద్ర ఉన్నట్లు మనకు శాసనాల ద్వారా మరియు ఆలయ చరిత్ర ద్వారా తెలిసింది. ఇదినే కాక ఇక్కడ స్వామివారి విశేషంగా ఆకుపూజ చేయించి భక్తాదులు ఏం కోరికలు కోరుకుని అతి త్వరలో నెరవేరుతుంది. స్వామివారి కళ్యాణోత్సవం చేయించి కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణోత్సవము, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, ఇలాంటి జరిగిన ఉదంతాలు అనేకంగా ఉన్నవి. పెన్నా అహోబిలం క్షేత్రంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిత్యం అలంకరణ పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ఆకు పూజలంటే బహుప్రీతి. స్వామివారికి ఆకు పూజలు చేయించి మొక్కులు నివేదిస్తే 41 రోజుల్లో కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేవస్థానానికి దిగువ భాగంలో శ్రీ ఉద్భవలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. స్వయంభువుగా వెలిసిన పుట్టశిల ముందు భాగంలో ప్రతిష్ఠించారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విధంగా అవివాహితులు, సంతానహీనులు పట్టు వస్త్రాలను సమర్పించి కుంకుమార్చనలు చేస్తే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ దిగువ భాగంలో బొగ్గ బసవన్న కోనేరులో ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తోంది. చెట్టు తొర్రల నుంచి బసవన్న నోటిగుండా నీరు కోనేరులో చేరుతుంది. ఈ కోనేటిలో స్నానాలు చేస్తే మానసిక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు అనేది భక్తుల భావన. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా భక్తులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాలు ఆలయ ఈవో, కమిటీ చైర్మన్ తదితరులు విడుదల చేశారు. 28వ తేదీన శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆమిద్యాల గ్రామం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. 29న ప్రాకారోత్సవం, 30న సింహవాహనం, చంద్రప్రభ ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 4న గరుడ వాహనోత్సవం, కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. జూన్ 6న ఉదయం రథోత్సవం, సాయంత్రం ధూళోత్సవం జరుగుతాయి. మే 9న ఉత్సవ విగ్రహాలను అమిద్యాల గ్రామానికి తీసుకువెళ్లడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి మే నెల 9వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యంగా 4వ తేదీ అంటే మే 4వ తేదీన
గరుడ వాహనోత్సవం ఉంటుంది. అలాగే ఆ రోజున కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ రోజు నుంచి భక్తులు కర్ణాటక చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది భక్తులు కథ వచ్చే అవకాశం ఉంది. ఈ భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలయ కమిటీ వారు మరి చైర్మన్ గౌరవనీయులు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఈ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాము. పెన్నా అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, చలువ పందిళ్లు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.